హార్ట్ కి సంబంధించిన ఏ సమస్య అయినా బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. దాని వల్లే మనకి డెలివరీలో ప్రాబ్లమ్స్ రావడానికి గానీ, ఇద్దరు లైఫ్స్ స్పాయిల్ అవ్వడానికి గానీ ఛాన్స్ ఉండేది అక్కడే. సో నార్మల్ గా హార్ట్ కి సంబంధించిన సమస్య లేకపోయినా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మందికి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అయితే లో బీపీ లేదంటే హై బీపీ, అలాంటి కండిషన్ లో ఏం చేయాలంటారు? రైట్. సో ప్రెగ్నెంట్ గా ఉన్న వ్యక్తికి బీపీ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మా లాంగ్వేజ్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ ద్వారా ఆర్ ప్రెగ్నెన్సీ వల్ల బీపీ పెరిగింది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. సో ముందుగా ఇది డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ బీపీని మనం కన్సిడర్ చేస్తాం? సో 20 weeks ఆఫ్ జెస్టేషన్, అంటే 5 నెలలు దాటిన ప్రెగ్నెంట్ ఫీమేల్కి బీపీ ఒకవేళ మనం గమనిస్తే అది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన బీపీ అని చెప్తూ ఉంటాం. ముందుగా ఒకవేళ వస్తే ఆ బీపీ బహుశా పేషెంట్కి ముందుగానే బీపీ ఉన్నట్టు లెక్క. బట్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ యాజ్ ఎ డెఫినేషన్ 20 weeks ఆఫ్ జెస్టేషన్ దాటిన తర్వాత ఆ వ్యక్తికి బీపీ ఉంటే అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అండ్ దీంట్లో బీపీ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టే సివియారిటీ చెప్తూ ఉంటాం. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ డయాగ్నోస్ చేయాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ది బీపీ అలాగే అన్కంట్రోల్డ్గా ఉంటే బోత్ మదర్ అండ్ చైల్డ్ ఇద్దరి హెల్త్ మీద దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మదర్ విషయంలో ఆ బీపీ వల్ల ఈక్వల్లీ వేరే ఆర్గన్స్ మీద దాని ప్రభావం చూపించడం, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ వీటి మీద ప్రభావం చూపించి మదర్ హెల్త్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. సిమిలర్లీ బీపీ ఎక్కువగా ఉంటే బేబీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మీద కూడా దాని ప్రభావం కనిపించి బేబీస్ ప్రిమెచ్యూర్గా డెలివరీ అవ్వడము, ప్రీటర్మ్గా డెలివరీ అవ్వడము, లేదా కొన్ని డిఫెక్ట్స్ తోటి బార్న్ అయ్యే అవకాశం ఉంది. సో బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మీద దాని ప్రభావం కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయడం అండ్ ఈక్వల్లీ బీపీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈక్వల్లీ ఇంపార్టెంట్. 5th month ఆర్ 20 weeks వచ్చిన తర్వాత ఏదైతే స్టార్ట్ అయిందో అండ్ యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయిన తర్వాత పర్టికులర్లీ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ 8th month ఆర్ 9th month వచ్చినప్పుడు దీని ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి, చాలా మంది పేషెంట్స్కి బీపీ పెరిగి ఎక్లాంప్సియా అంటాము. ఎక్లాంప్సియా ఆర్ ప్రీ ఎక్లాంప్సియా అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ బీపీ అయ్యి మదర్కి ఫిట్స్ రావడము, అలాగే మదర్ హెల్త్ కాంప్రమైజ్, ఇన్ఫాక్ట్ పేషెంట్స్ని మనం లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సిమిలర్లీ చైల్డ్ మీద ప్రీటర్మ్ డెలివరీ, నెలలు పూర్తిగా నిండకుండానే డెలివరీ అయ్యి అండ్ దాంతో వచ్చే సీక్వెన్సెస్, బికాస్ ముందుగానే డెలివరీ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కానీ జాండిస్ కానీ వీటి ప్రభావం కనిపించి ఈక్వల్లీ చైల్డ్ హెల్త్ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఈక్వల్లీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఫీమేల్ బీపీని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా రెగ్యులర్ చెకప్స్ గైనకాలజిస్ట్తో వెళ్తే వాళ్ళు ఎలాగో బీపీ చెక్ చేస్తారు అండ్ అది డయాగ్నోజ్ అయిన తర్వాత దాన్ని అడిక్వేట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, కొన్నిసార్లు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంది. మందులు ఇక్కడ ఇంపార్టెంట్ బికాజ్ ప్రతి వ్యక్తికి పెట్టినట్టు మందులు పెట్టలేము. ప్రెగ్నెంట్ పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. సో మీ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ సలహా తీసుకోవడం ద్వారా ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్తో వచ్చే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మీద పడే ప్రభావాన్ని మనం తగ్గించి సేఫ్ డెలివరీ అయ్యి బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ని మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.